దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిద్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఇశ్రాయేలు బాలుడై ఉండగానే నేను అతన్ని ప్రేమించాను, ప్రేమ కలిగి ఉన్నాను. ఐగుప్తు దేశము నుంచి వారిని తోడుకుని వచ్చిన వాడను నేనే. వారి కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, నిట్టూర్పుల నుండి విడిపించిన వాడు నేనై ఉన్నానని దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఒక మనుష్యులను తోడుకుని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. అవును, ఇశ్రాయేలుకైనా స్నేహబంధముతోనే వారి నడిపించాడు. ఆయన అలాగన ప్రేమించాడు. వారిని ఆపదల్లో ఉండగా, కష్టాలలో ఉండగా వారిని విడిపించి వారిని తోడుకుని వచ్చి ఉన్నారు. ఒక మనుష్యుడు తన స్నేహితుడితో కలిసి ప్రయాణము చేసినట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రయాణము చేసి ఆయన వాగ్దానము చేసిన వాగ్దాన దేశమునకు ఆయన నడిపించుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారు, ఎన్నోసార్లు ఆయన్ని శోధించారు. అయినను ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని విడవక ప్రేమించి క్షమించి వారి ప్రయాణములైన తోడయుండి నడిపించుకొని వచ్చి ఉన్నారు. అలాగని ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు, అవును ప్రియులారా, ఐగుప్తులు మోపిన శ్రమలు, ఐగుప్తులో పెట్టిన కష్టాలు, వారి మీద మోపిన కాడి లాంటి భయంకరమైన శ్రమల నుండి దేవుడు వారిని విడిపించాడు. వారికి క్షేమం అనుగ్రహించి వారికి భోజనం పెట్టాడు ఆయన. దేవదూతలు ఆహారము నరులు భుజించారు అరణ్యములో. కీర్తన గ్రంథాలు మనం చూస్తాం. ఆకాశ ధాన్యాన్ని నరులు భుజించారు. అటువంటి ఘనకార్యములు దేవుడు వారి పట్ల చేసి ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఆయన ఎన్ని మారులు తప్పిపోయినప్పుడు ఆయన కరుణించి ప్రేమ వాత్సల్య చేత మనలను ఆయన సన్నిధానములు జ్ఞాపకము చేసుకుని ఉన్నారు. ఆయన ఇచ్చిన క్షేమము కొరకై ఆపదల నుండి, శ్రమల నుండి విడిపించిన, ఆ యొక్క కష్టములలో, బాధల్లో ఉండి విడిపించిన దేవునికి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేం. ఆయన సన్నిధానములో మనం ఇంకెంత నమ్మకంగా బ్రతకాలో ఆలోచన చేయండి. ఇశ్రాయేలు అనగా ఆయన ఎంతో ఇష్టం. వాగ్దాన దేశమునకు వారిని నడిపించాడు ఆయన. అన్యులమైన మనలను ఆయన రక్తము చేత కడిగి ఆయన బిడ్డలకు అంగీకరించి మనల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవదేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఎన్నడూ ఆయన విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో నమ్మకంగా సాగిపోతూ ఆయన రాజ్యమునకు సిద్ధపడదుముగాక. ప్రతికూల పరిస్థితులు మార్చగల దేవుడు ఆయన. ఆయన వైపు తిరుగుదాం, నమ్మకముంచుదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీ బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి క్షేమంగా తీసుకుని వచ్చారు. వారి మీద ఉన్న కాడిని మీరు తొలగించారని ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, ఎన్నో శ్రమలు తప్పించావు, ఎన్నో ఆపదలు తప్పించావు. ఈనాడు ఈ క్షేమం మీరు ఇచ్చారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారమై ఉన్నాము నాయన. ఇంకా నీ కొరకు బ్రతుకు భాగ్యం అందరికీ మీరు దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.